హాయ్! నేను డాక్టర్ వంశీకృష్ణ. నేను ఒక లాప్రోస్కోపిక్ సర్జన్‌ని. అది 1825 సంవత్సరం. అవి కుంతల, మహిష్మతి నగరాలు. అవే 2025 సంవత్సరానికి మహానగరాలుగా బెంగుళూరు, హైదరాబాద్ లేదా చెన్నై, చికాగోగా అవతరించాయి. బాహుబలి కథ ఒక తల్లి శివగామితో మొదలవుతుంది. అలాగే మన జీవితం కూడా. మన అమ్మానాన్నలు నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, దాచుకోవాలి అని చెప్పేవారు. డబ్బులు దాచుకోవడం అంటే సేవ్ చేసుకోవడం అనే పద్ధతి మనకు తరతరాలుగా అలవాటైపోయింది. కానీ డబ్బులు సేవ్ చేసుకుంటే సరిపోతుందా అనేదే అర్థం కాని ప్రశ్న. మనం కనుక ఒక రూ. 100 2000 సంవత్సరంలో బ్యాంక్ లాకర్లో దాచుకుంటే ఆ రూ. 100 విలువ ఈరోజు రూ. 27.73 మాత్రమే. మన డబ్బు విలువ 20 ఏళ్లలో 70% తగ్గిపోయింది. మనం దాచుకున్న డబ్బు ఏమైంది? ఆ డబ్బును దోచిందెవరు? ఆ డబ్బును దోచిన దొంగ పేరే బల్లాలదేవ. ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనకి జుట్టు బాగా ఉన్న రోజుల్లో బార్బర్‌కి రూ. 50 ఖర్చయితే మొత్తం కలిపి ఒక 50 వెంట్రుకలు కూడా లేని బట్టతల ఉన్న ఇవాళ అదే హెయిర్ కట్‌కి మనకి రూ. 250 ఖర్చవడం. మీకు మన విలన్ గురించి బాగా అర్థం అవ్వాలంటే ఈ ఫోటో చూడండి. మనకు 2000 సంవత్సరంలో రూ. 1000 ఖర్చు పెడితే 18 కేజీల టీ పొడొచ్చేది. అదే 2022 సంవత్సరం నాటికి రూ. 1000కి 4 కేజీల టీ పొడి మాత్రమే కొనగలుగుతున్నాం. మన జేబులో రూ. 1000 ఉంటే 2000 సంవత్సరంలో మన కారులో 34 లీటర్ల పెట్రోల్ పోయించుకునేవాళ్ళం. మరి ఇప్పుడు 2025 సంవత్సరంలో అదే రూ. 1000కి 9 లీటర్ల పెట్రోలే కొట్టించుకోగలుగుతున్నాం. మన పెద్దలు చెప్పినట్టు డబ్బులు బ్యాంక్ లాకర్లో దాచుకుంటే ప్రతి సంవత్సరం దాని విలువ 7.5% తగ్గుతుంది. ఆ విలువను తగ్గించే విలనే మన కథలో బల్లాలదేవ. ఇన్ఫ్లేషన్ అని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకసారి మనం ఉద్యోగంలో చేరిన తర్వాత మనకు మొదటి జీతం రాగానే మనకు బ్యాంక్ కాల్ సెంటర్స్ నుంచి ఫోన్లు రావడం మొదలవుతాయి. మన జీవితాల్లో బ్యాంకులే బిజ్జల దేవ. మొదటి శాలరీ పడిందో లేదో మీకు బైక్ కొనడానికి లోన్ ఇస్తామని మళ్ళీ మళ్ళీ మనకు ఫోన్ చేస్తూ లోన్ తీసుకునేలా చేస్తారు. ఒకసారి మనం బైక్ లోన్ తీసుకున్న తర్వాత మనం ప్రతి నెల చివరి వారం నుండి నువ్వు వచ్చే నెల ఈఎంఐ కట్టాలని రిపీటెడ్ మెసేజ్లతో మనకు ప్రెషర్ని పరిచయం చేస్తారు. ఆ ప్రెషర్ని మనకు అలవాటు చేసేవాడే మన కథలో బల్లాల దేవుడి కొడుకు భద్ర. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ముచ్చట. క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు మన ఆఫీస్కి వస్తారు. షాపింగ్ మాల్స్కి, ఎయిర్పోర్ట్స్కి, అంతెందుకు నడి రోడ్డు మీద కూడా స్టాల్స్ పెట్టి మనకి క్రెడిట్ కార్డ్స్ని తీసుకునేలా టెంప్ట్ చేస్తారు. మన కథలో ఆ క్రెడిట్ కార్డ్సే బల్లాల దేవుడి సేనాధిపతి సేతుపతి. బాహుబలి ప్రపంచంలో మనకు రాజమౌళి గారు పరిచయం చేసిన రాణి దేవసేన. దేవసేనని అల్లారుముద్దుగా పెంచి విలువిద్యలు నేర్పించి ఒక యువరాణిగా తీర్చిదిద్దారు. అలా మొదలైన దేవసేన ప్రయాణం ఒక 5x10 అడుగుల చెరసాలలో చేతులకు కాళ్లకు సంకెళ్లతో తనను మళ్ళీ మళ్ళీ గాయపరిచే రాక్షసుల మధ్య గడపాల్సి వచ్చింది. మనకు కూడా ఇన్ఫ్లేషన్, బ్యాంక్స్, బైక్ లోన్స్, హౌస్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, కార్పొరేట్ కల్చర్ తమ పనులతో చాలా కష్టాలను పరిచయం చేస్తున్నారు. మన జీవితాలు కూడా పేచెక్ టు పేచెక్ జీవితాలుగా ఒక దేవసేనలాగా మారిపోయాయి. మనల్ని ఈ చెరసాల నుండి విడిపించే సైన్యమే లేదా? మనకు మన ప్రపంచంలో కరికాల కట్టప్ప, అవంతిక కనపడరా? మనకు 2025 సంవత్సరంలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి ఎదురుపడరా? ఈ ప్రశ్నలకు సమాధానాలకి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మీరు చూస్తుంది 4 మంచి మాటలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.